వెల్కమ్ టు లాలనర్. ఈ వీడియోలో మనం పోలీసులు వారెంట్ లేకుండా ఎప్పుడు అరెస్ట్ చేయవచ్చు లేదా సోదా చేయవచ్చు అనే విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. సిఆర్పిసి 41 సెక్షన్ ప్రకారం పోలీస్ అధికారి వారెంట్ లేకుండా ఎవరినైనా ఎప్పుడైనా అరెస్ట్ చేయవచ్చు. దీనికి కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి. కాగ్నిజబుల్ నేరం చేసిన ఒక వ్యక్తి పోలీస్ సమక్షంలో కాగ్నిజబుల్ నేరం అంటే వారెంట్ లేకుండా అరెస్ట్ చేయగల నేరం చేస్తే అప్పుడు అరెస్ట్ చేయవచ్చు. విశ్వసనీయ సమాచారం ఆధారంగా ఒక వ్యక్తి కాగ్నిజబుల్ నేరం చేశాడని నమ్మదగిన సమాచారం ఉంటే అప్పుడు అరెస్ట్ చేయవచ్చు. అనుమానంతో 7 సంవత్సరాలకు మించిన శిక్ష ఉన్న నేరం చేసినట్లయితే అప్పుడు అరెస్ట్ చేయవచ్చు. ప్రకటిత నేరస్తుడు అంటే వ్యక్తి ప్రకటిత నేరస్తుగా ఉన్నప్పుడు అరెస్ట్ చేయవచ్చు. దొంగిలించిన ఆస్తి ఆ వ్యక్తి వద్ద ఉన్నట్లు అనుమానం ఉంటే అప్పుడు అరెస్ట్ చేయవచ్చు. పోలీసు విధులకు అడ్డుపడితే లేదా చట్టబద్ధమైన కస్టడీ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తే అప్పుడు అరెస్ట్ చేయవచ్చు. అరెస్ట్ చేయడానికి కొన్ని కారణాలు కూడా ఉండాలి. ఆ వ్యక్తి మరిన్ని నేరాలు చేయకుండా నిరోధించడానికి, నేరం గురించి సరైన దర్యాప్తు కోసం, సాక్ష్యాలు తారుమారు కాకుండా లేదా నాశనం కాకుండా చూడడానికి, ఇతరులను బెదిరించకుండా లేదా సాక్ష్యం దాచకుండా నిరోధించడానికి, వ్యక్తి పరారవుతాని లేదా మరిన్ని నేరాలు చేస్తానని అనుమానం ఉంటే అప్పుడు అరెస్ట్ చేసినప్పుడు పోలీస్ అధికారి తన కారణాలను రాతపూర్వకంగా నమోదు చేయాలి. నెక్స్ట్, వారెంట్ లేకుండా సోదా ఎప్పుడు చేయాలనేది సిఆర్పిసి 165 సెక్షన్ తెలుపుతుంది. తక్షణ అవసరం ఉండాలి. సోదా చేయడానికి తగిన కారణాలు ఉండాలి మరియు వారెంట్ తీసుకోవడానికి సమయం లేకపోతే అప్పుడు సోదా చేయవచ్చు. నెక్స్ట్, సోదా చేసే ముందు పోలీస్ అధికారి తన కారణాలను రాతపూర్వకంగా నమోదు చేయాలి. మెజిస్ట్రేట్కు సమాచారం, సోదా వివరాలను సంబంధిత మెజిస్ట్రేట్కు పంపాలి. ఇంటి యజమాని కోరితే సోదా వివరాల కాపీ ఉచితంగా అందివ్వాలి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.